ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. poured water into a basin. Then he began to wash the disciples' feet, drying them with the towel he had around him. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ వారంలో ఈ గురువారం రోజున యేసుప్రభు చేసిన 2 పనులు క్రైస్తత్వానికి పునాది. ఒకటి, ప్రభు రాత్రి భోజనం ఏర్పాటు చేయటం అయితే, రెండోది శిష్యుల పాదాలు కడగటం. మన జీవన ప్రయాణంలో ఎవరైనా పెద్దవారు వస్తే చిన్నవారు వారికి నమస్కరిస్తారు, పరిచర్య చేస్తారు. కానీ ఆ రాత్రి యెరూషలేములోని మేడగదిలో ఒక వింత జరిగింది. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి రాజుల రాజు అయిన యేసు ప్రభు తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి తువాలు నడుముకు కట్టుకొని నీళ్లతో నిండిన పళ్ళెము పట్టుకొని శిష్యుల పాదాల దగ్గర మోకరించారు. లేఖనం అంటుంది కదా, పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టాను అని. ప్రియదేవుని జనాంగమా, ఈ ఉదయకాల ధ్యానం నీలోని గర్వాన్ని కడిగివేసి నీవు ఇతరులకు ఎలా దీవెనకరముగా ఉండాలో నీకు నేర్పించబోతుంది. ఇది నీ ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప మలుపు కాబోతుంది సుమా. ఈ గురువారాన్ని మాండీ థర్స్డే అంటారు. ఈ మాండీ అన్న పదం లాటిన్ భాష నుండి వచ్చింది. మ్యాండేటం అన్న మాట నుండి, అంటే ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను అనే క్రొత్త ఆజ్ఞను ఆయన ఈరోజు ఇచ్చారు. ఈ పాదాలు కడగటం ఆ కాలంలో అతి తక్కువ స్థాయి దాసుడు చేసే పని. యేసుప్రభు ఆ పనిని చేయడం ద్వారా దేవుని రాజ్యంలో ఎవడు పెద్దవాడో వాడు అందరికీ సేవకుడిగా ఉండాలి అని నిరూపించారు. తువ్వాలు నడుముకు కట్టుకోవటం ఆయన తన దైవత్వాన్ని పక్కన పెట్టి మానవత్వంలో దాసుని రూపాన్ని ధరించారు. ఆయన కేవలం పాదాలనే కాదు, వారిలో ఉన్న అహంకారాన్ని కూడా కడిగేశారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ చర్చిలో లేదా బయట నేను గొప్ప భక్తుడును యథార్థవంతుడును అని చెప్పుకుంటున్నావేమో, కానీ నీవు ఇతరులకు సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని నీకు ఇచ్చిన ప్రతి తలాంతులను ఆయన కొరకు కేటాయించాల్సినటువంటి ఆత్మీయ సమయాన్ని నీ హోదాను కాపాడుకోవటానికో, నీ పనులు చేసుకోవటానికో, ఇతరుల మీద అధికారం చెలాయించటానికి వాడేస్తూ యేసు నేర్పిన దీనత్వాన్ని మర్చిపోతున్నవేమో ఆలోచన చెయ్యి. పశ్చాత్తాపం అంటే నీ గర్వాన్ని ఒప్పుకోవటం. నేను ఎందుకు తగ్గించుకోవాలి, వాళ్లే నా దగ్గరికి రావాలని నీవు అనుకుంటున్నావా? యేసు ప్రభు తనను మోసం చేయబోయే యోధా పాదాలను కూడా కడిగారు. నీవు నిన్ను ద్వేషించే వారిని ప్రేమించగలవా? ఈ పవిత్ర వారంలో ఒకసారి ఆగి ఆలోచన చేయి. నీ హృదయం ఒక దాసుని హృదయమా లేదా యజమాని హృదయముగా ఉందా? శిష్యులు పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు పేతురు, ప్రభా, నువ్వు నా పాదాలు కడగకూడదు అన్నాడు. అప్పుడు యేసు, నేను నిన్ను కడగని ఎడల నీకు నాతో పాలు లేదు అన్నారు. ఈ 40 రోజులు నీ పాత అహంకారాన్ని, లోకపు వేషధారణని విడిచిపెట్టి యేసు పాదాల దగ్గరికి రావాలి. నీవెప్పుడైతే ఇతరుల కష్టాల్లో పాలు పంచుకుంటావో
అప్పుడే నీవు నూతనపరచబడతావు. పరిచర్య లేని భక్తి వ్యర్థం. ఈ దినమే నీవు నీ ఇరుగు పొరుగు వారికి, నీ శత్రువులకు ప్రేమతో పరిచర్య చేస్తే పరలోకపు ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. నీవు పొందుకోబోయే గొప్ప విజయాలకు నీ దీనత్వమే పునాది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా ఒక ఆలోచన చేయి. మనుషుల ముందు గొప్పగా ఉండాలని తప్పిస్తున్నావేమో. నీవు కూడా ద్వేషంతో, గర్వంతో రగిలిపోతున్నావేమో. ఈ ఉదయం యేసు ప్రభు నీ పాదాల దగ్గర మోకరిల్లి ఉన్నాడు. నిన్ను కడగాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభా, నాలో ఉన్న నేను అనే గర్వాన్ని కడిగివేయమని అడుగుదాం. నన్ను ఒక దీనమైన సేవకునిగా మార్చు. ఇతరులను ప్రేమించే హృదయాన్ని నాకు ఈ ప్రభా అని ఎవరైతే అడుగుతారో వారిలోకి ఇప్పుడే దైవికమైన ప్రేమ ప్రవహిస్తుంది. ఈ మాటలు వింటున్న నీవు సిద్ధమేనా? తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన లేఖనం మాట్లాడుతుంది కదా. ఈ గురువారం యేసు చూపిన మార్గములో నడవటానికి మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం నాయన వాక్యము ద్వారా మా జీవితాల్లో మాకు దీనత్వాన్ని మీరు నేర్పినందుకు మీకు వందనాలు. రాజులకు రాజువైన మీరే దాసునవై మా పాదాలు కడిగితే మేము ఎంతగా తగ్గించుకోవాలో మాకు బోధించండి. మాలోని గర్వాన్ని, లోకపు ఆశలను ప్రభా మీరు కడిగి శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాను. ఒకరినొకరు ప్రేమించుకోవాలని నీ క్రొత్త ఆజ్ఞను నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని నూతనపరచమని, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.